ఇకపోతే ఫామ్ ల్యాండ్, ఇది వ్యవసాయ భూమి. ఇక్కడ కూడా సేమ్ ఒక లైన్ ప్లాట్లకి, ఒక లైన్ రోడ్డుకి, కానీ నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చెయ్యరు. హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకురారు. కస్టమర్లకి డైరెక్ట్ అమ్మేస్తారు. చాలా మంది ఈ 5 కుంటలు 4 కుంటలు 10 కుంటలు కొనుక్కొని దానికి రైతు బంధు కూడా తీసుకుంటోళ్ళు ఉన్నారు. పాస్బుక్లు తీసుకొని, పాస్బుక్లు దేనికి వస్తాయండి? వ్యవసాయ భూమికే వస్తాయి. నేను చెప్తా క్లియర్ గా. ప్లాట్ నెంబర్ కూడా ఇవ్వరు దీనికి. ఇప్పుడు ఇది ఒక 20 ఎకరాల ల్యాండ్ అనుకోండి. 20 ఎకరాల ల్యాండ్ కి 25 ఒక సర్వే నెంబర్ ఇది. సో ఇందులో 20 ఎకరాల ల్యాండ్ లో 10 ఎకరాలు వేరేటోళ్ళకి అమ్మాలనుకున్నా, లేదా ఒక 5 ఎకరాలు అమ్మాలనుకున్నా, ఈ సర్వే నెంబర్ ని by 1 అట్లా వేసి ఈ 5 ఎకరాలను అమ్ముతా, అట్లా అమ్ముకోవచ్చు అన్నట్టు. ఇంకొకటి, ప్లాట్స్ మొత్తాన్ని కస్టమర్లకి రిజిస్ట్రేషన్ చేస్తాడు. రోడ్లు వచ్చేసి ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉంటుంది. ఇది రోడ్ అని ఏ రికార్డ్ లో ఉండదు. ఏ రోజుకైనా దాని మీద అధికారము ల్యాండ్ ఓనర్ కే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఇలా కొనేసాము, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే మనకి ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి.